సో ఇక ఇప్పుడు మీ టర్న్. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే పార్కులోనైనా మాట్లాడే ముందు ఏ అను. ఏ ఏంటిది? చిచి అలా పిలిచాడేంటి? క్షణం క్షణం పార్కులోనైనా ప్రశాంతంగా ఉంటుందని పార్కుకి వెళ్తే క్షణం క్షణం ఒక్కో జంట కనబడి సింగిల్ గా ఉన్నానని గుర్తు చేస్తుంది భయ్యా. సింగిల్ గా ఉన్నావు నువ్వు, పార్క్ ఏం పనే నీకు? వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కాకపోతే నీకేం పనే అక్కడ? పార్కులోనైనా ప్రశాంతంగా ఉంటుందని. పార్క్ లో ప్రశాంతంగా ఉంటుందా నీకా వాళ్ళకా? ఓ చెట్టును పట్టుకున్నావు, కళ్ళు పోతాయి. కూర్చో. పీ ఫర్ ఆయన స్ట్రైట్ చూసాడు, నువ్వు అంటావేంటి? ప్రేమతోరా ఫేస్బుక్ లో లాగిన్ అయితే పాపం భయ్యా, ప్రతి ఒక్కరు ప్రేమతోరా ప్రేమించుకుందామని అని పిలుస్తూనే ఉన్నారు. ఎవరిని నిన్ను పిలుస్తున్నారా? అవును భయ్యా. వెళ్ళు, దోలు తీరిపోద్ది ఒకసారి. మీ అంత గ్లామర్ లేదు భయ్యా. వద్దు భయ్యా. ఓకే, ఆర్ ఫర్ అయ్య బాబోయ్. ఆర్ ఫర్ రాజా. రాజా లాంటి బాయ్ ఫ్రెండ్ లేకపోయినా అలాంటి హస్బెండ్ కోసం వెయిటింగ్ ప్రదీప్. నువ్వు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వెతుకున్నానా? మీరు వస్తా అంటే ఓకే. బాయ్ ఫ్రెండ్ వెతుకమ్మా ఫస్ట్ రాజాని. ఓకే, హస్బెండ్ వద్దు, ఎందుకంటే పాపం వీడన్నా కనీసం తప్పించుకోవచ్చు, వాడైతే తప్పించుకోలేడు కదా. సో ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతిదీ ఆవిడకి చాలా బాగా అర్థమవుతుంది. ఆవిడతో ఒకసారి మాట్లాడుతున్నా, ఆవిడకి మైక్ ఇవ్వండి. అక్క కొంచెం ముందురా, 2 స్టెప్పులు ముందురా. అది అక్కడ ఉండు. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరేంటి? సింధు. ఏం చదువుతున్నావు? డాక్టర్. నీకొచ్చా? నేర్పిస్తావా నాకు? దా. ఏ సాంగ్ కావాలి? చూసే మన డాన్స్ ఏమి ఉండదు అక్కడ. మన ఇద్దరు అటు ఇటు నడుస్తూ ఉండాలి అంతే. నీకేది ఇష్టం? అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే, మ్యూజిక్. కోసం చేశాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళలుండి ట్రెండీగా చుట్టాను, కళ్ళ చూడకి నీ కోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. అంటే ఈ కట్అవుట్ నుంచి దూరం నుంచి చూసినప్పుడు ఆవిడకి పర్లే, ఈ పీచ్ గడ్డం డెప్ప కట్టింగ్ దగ్గర నుంచి చూసేటప్పటికి ఆవిడ అంత పాటకు కూడా ఎలా డాన్స్ చేసిందంటే, వీడేంటి టీవీలో అలా ఉన్నాడు, ఆ కటింగ్ ఏంట్రా, ఆ సగం వదిలేసిన ఆ గడ్డం ఏంట్రా, ఆ ప్యాంట్ ఏంటి, ఆ చెప్పులేంటి అని అనుకుంటున్నావు కదా నాన్న. థ్యాంక్ యూ, చాలా బాగా డాన్స్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అక్కడ దాకా ఆపాం, 6లో ఆపామా? ఈ అంటే ఈనాడు, ఆనాడు నుండి ఈనాడు వరకు చాలా హీరోలను చూశాను, కానీ నాకు నచ్చిన హీరో ఇంకా దొరకలేదు. అవునా? సైట్ అనుకుంటా, కళ్ళజోడు వాడండి మీరు. హిందీ కూడా నచ్చలే? ఎవరు నచ్చలేదు? హిందీలో కూడా మీరే నచ్చారు. నేనేమన్నా ఉజ్బెకిస్తాన్ ఉగాండాల్లో ఉన్నానా? నేను ఇక్కడ కదా ఉన్నాను. బట్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫర్ బాగా అలవాటు అనుకుంటా సౌండ్. ఎస్ ఫర్ సూర్యవంశం. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉన్న వంశం అన్న. సూర్యవంశం అన్న మాది, కానీ నో యూస్. రాణి కోసం సర్చింగ్. ఎవరికైనా ప్రపోజ్ చేస్తే వెంటనే కొడుతున్నారన్న. మీ డాడీతో ఒకసారి కూర్చొని పర్సనల్ గా మాట్లాడు. అదే చేస్తున్నా రోజు. ఇంకో ఎస్ ఫర్ కుక్క కాదు. ఎస్ ఫర్ సుందరకాండ. నా లైఫ్ లో మళ్ళీ సుందరకాండ మొదలైందని ఒక పండిత్ చెప్పాడు, అందుకే ఒక మంచి లెక్చరర్ కోసం వెయిటింగ్. ఓ, సుందరకాండ అంటే నీ ఉద్దేశంలో సినిమానా? నువ్వు యాక్ట్ చేస్తావని వెయిటింగ్. నేను యాక్ట్ చేయనమ్మా. లెక్చరర్ కింద ఆ క్లాస్ రూమ్ సర్వనాశనం. ఎస్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆన్సర్స్.
సో చాలా సార్లు అంటే ఇలాంటి సందర్భంలో కాకుండా ఇలాంటి సందర్భాలు చాలా మందికి వస్తూ ఉంటాయి. ఏంటంటే మొత్తం మర్చిపోతాం మనం, అలా చాలా విషయాలు మర్చిపోతాం. అసలైన విషయాన్ని వదిలేసి మిగతా విషయాల గురించి ఆలోచిస్తాం. ఓ రోజు మా సుబ్బారావు పెళ్ళయింది, ఓకే రైట్, అయినా సరే కక్కుర్తి ఎక్కువ, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేశాడు. గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాడు, మర్చిపోయి అమ్మాయి లిప్స్టిక్ పై జేబులు వేసుకుని వచ్చాడు ఇంటికి. వీళ్ళ ఆవిడ బట్టలు ఉతుకుతోంది, ఏమండి అని పిలిచింది. వామ్మో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, లిప్స్టిక్ తీసి ఇలా చూపించింది, చిరిగింది. ఓ ఇప్పుడు ఏం చెప్పాలి, మనం బట్టలు ఉతకడం ఆపేసి మనం ఉతికిద్ది, ఇప్పుడు ఏంటా అనుకున్నాను. అంటే ఏమండి అంటే ఏంటంటే ఇది అది యాక్చువల్లీ అంటే ఎవరి దగ్గర తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కడ కొందో ఒకసారి అడగరా అండి, నాకు కూడా కావాలి. ఏ సందర్భాల్లో మీరు ప్రపంచాన్ని మర్చిపోతారు? వాట్సాప్ లో చాటింగ్ చేస్తుంటే ఒంటింట్లో నుంచి అమ్మ పిలిచినా కూడా పట్టించుకోడు వాడు. డెఫినెట్లీ గొంతు దించుకొని అరుస్తుంది, ఒరే ఇట్రారా ఇట్రారా అని. ఆగమ్మా కాసేపు ఆగ. ఎందుకంటే అవతల పక్కల ఫోన్ లో ఇంకోళ్ళు ఇటు రారా. సీరియల్స్ చూస్తున్నప్పుడు ఏం చేయాలి, ప్రపంచం మర్చిపోతారా మీరు? ఇప్పుడు మండే చూస్తారు, కరెంట్ పోతే ఏం చేస్తారు? సడన్ గా ఉంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది ఏపీలో. నువ్వు సిగ్గుపడక, నాకు చచ్చిపోవాలనిపిస్తానే. జిప్ ఇరుక్కున్నప్పుడు. జిప్పు ఇరుక్కున్నప్పుడు అంటే బ్యాగా, ప్యాంటా? ఇట్ ఈస్ వెరీ క్లిష్ట పరిస్థితి ఆఫ్ ఇండియా. అబ్బో, అది వర్ణాంతమైనది. అందుకే అంటారు నిపుణుల పర్యవేక్షణలో. థ్యాంక్ యూ. అదేం కోడ్ వర్డ్? ఇదే లైబ్రరీలో కదా. మహేష్ బాబు ఎదురుగా వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను నేను. నువ్వు చేస్తామా ఆయన చేయాలా? ఆయననే చేయాలి. ఆయన్ని ప్రపోజ్ చేయాలా? నేను కూడా చేస్తా ఆయన వస్తే నా ముంగ. ఎండాకాలం, శీతాకాలం, కలికాలం కాదు, పోయే కాలం ఇది. చిట్లని కాలం నుంచి అన్నా. థియేటర్ కి మూవీకి పోయినప్పుడు, అంటే ముందు సినిమా కాదు పక్కన కపుల్ చేసుకున్న సినిమా చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలనిపిస్తుంది. నువ్వు కొన్నది టికెట్ ఏం బొమ్మ, అక్కడ చూడనికా ఇటు చూడనికా? రెండు చూసుకో, మెడకాయలు పట్టేస్తాయి తర్వాత. ఎలా ఉండిపోతాడు. సరే మా వాళ్ళ కోసం పాట పాడు. నీ చూపులే చిరిగిందిలే, నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనై ఉన్నా మరి అందించవే దీపావళి, ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి రుజువు చేసి చూడవేలా, నయనం హృదయం నీవే నీవే. చాలా బాగా పాడావు, వండర్ఫుల్. నేర్చుకున్నారు మ్యూజిక్? రెగ్యులర్ గా సాంగ్స్ వింటుంటాను. వింటుండే నేర్చుకున్నారు? ఎస్. మామూలు ఎవరి దగ్గర నేర్చుకోలే? పాడుతూ ఉంటారా రెగ్యులర్ గా? ఎక్కడ? బాత్రూమ్ లో. కాలేజ్ లో ఈవెంట్స్ ఉన్నప్పుడు పాడుతూ. కాలేజ్ లో ఈవెంట్స్ ఉన్నప్పుడు పాడుతూ ఉంటారు మీరు? అంటే గేట్ లేసి మాల్ ఆడిటోరియం అది. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఎప్పటికైనా మీరు ఒక ఆల్బమ్ చేసి ఆ సీడీని రిలీజ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అర్జెంట్ గా బాత్రూమ్ వస్తున్నప్పుడు ప్రపంచంలో అన్ని మర్చిపోతాం అన్న. ఏం మర్చిపోకండి, వెళ్ళడం మాత్రం మర్చిపోమాక. అది గుర్తుంటుంది కదా. అదే పక్క ఆయన పరిస్థితి చూడు పాప ఎలా పెట్టాడు ఎగ్జిబిషన్. ఫస్ట్ నైట్ రోజు చుట్టూ ఏం జరిగినా అసలు పట్టించుకోమన్నా. నీకెలా తెలుసు? అది మనకు పట్టించుకునే అవసరం ఉండదు ఆ టైంలో. అదే నీకెలా తెలుసు అంటున్నా. పెళ్ళయింది ఆల్రెడీ. అయిపోయిందా? షాపింగ్ చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతాను. అవును, బిల్లు మనం కాదుగా కట్టేది. బొక్క పెడతాం కదా. అయ్యో, నేనేదో జోక్ గానమ్మా, నువ్వు నిజమని చెప్పకు. రియల్ లైఫ్ లో ఒక పవన్ కళ్యాణ్ భూమిక సీన్ వచ్చినప్పుడు. ఏది? అందుకే వాటిని సినిమాలు అంటారు భయ్య. కూర్చో. ప్రదీప్ ని షర్ట్ లేకుండా 6 ప్యాక్ బాడీ వేసుకొని
నా కళ్ళంలో కళ్ళు పెట్టి చూసినప్పుడు ప్రపంచం ఏంది ఏం అన్ని మర్చిపోతా. అరే అదేం పాట లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా. హే చిచ్చి పెరట్లో గిన్నెలు పెడితే కుక్కలు వచ్చినప్పుడు అన్నట్టు అది చిదే. మళ్ళీ చెప్పాలా? వద్దులేము ఆన్సర్ చెప్పి ఆన్సర్ చెప్పి. మేకప్ వేసుకున్నప్పుడు. మేకప్ వేస్తున్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాను. ఆటోమేటిక్ గా మీరు ఎదురుగున్నా కూడా అన్ని మర్చిపోతాను మిమ్మల్ని చూస్తూ. పడుకుంటాయి ప్రదీప్ ఇది నిజం ప్రదీప్. నేను నిజంగానే వేస్తున్నాను బిస్కెట్లు ఊరికినే వేస్తున్నాను నేను. ఏంది ఇది? బాత్రూంలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు చీమలు కుట్టినా భూకంపం వచ్చినా ఏం జరిగినా పట్టించుకోము. ఆ రెడ్ బ్లాక్ అబ్బాయి చీమలు. ఇద్దరు లవర్స్ పార్క్ కి పోయినప్పుడు పక్కనున్న ప్రపంచాన్ని మర్చిపోతారు. ఆ అబ్బాయి కూడా అదే ప్రాబ్లం. నువ్వు వాళ్ళ దగ్గర కలిసి వెళ్ళు.